ఈరోజు మనం స్టీమ్ పవర్ ప్లాంట్ డెఫినిషన్, దాని యొక్క వర్కింగ్ అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్. స్టీమ్ పవర్ ప్లాంట్ అంటే ఏ స్టీమ్ పవర్ ప్లాంట్ ఈజ్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ విచ్ heat energy of the steam is converted into mechanical energy and then into electrical energy. స్టీమ్ పవర్ ప్లాంట్ అంటే వాటర్ని స్టీమ్గా మార్చి ఆ స్టీమ్ ప్రెజర్తో టర్బైన్ని రొటేట్ చేసి ఎలక్ట్రికల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని ప్లాంట్ అని అంటాం, స్టీమ్ పవర్ ప్లాంట్ అని అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ డయాగ్రామ్ చూస్తున్నారు కదా, ఏముంది అక్కడ హీట్ ఎనర్జీ ఉంది. హీట్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ అండ్ మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుతుంది స్టీమ్ పవర్ ప్లాంట్ అనేది. నెక్స్ట్ చూసుకుంటే కనుక మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ స్టీమ్ పవర్ ప్లాంట్, దీన్ని మనం వర్కింగ్ అని కూడా అంటాం. ఇందులో మనం కాంపోనెంట్స్ చూసుకుంటే కనుక బాయిలర్, స్టీమ్ టర్బైన్, జనరేటర్, కండెన్సర్, కూలింగ్ టవర్, ఫీడ్ వాటర్ పంప్, ఇవి మెయిన్ కాంపోనెంట్స్ స్టీమ్ పవర్ ప్లాంట్కి. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్ చూసుకుంటే కనుక మనం డయాగ్రామ్లో ఏముందో చూద్దాం. ఫస్ట్ బాయిలర్ నుంచి స్టీమ్ నుంచి టర్బైన్ నుంచి జనరేటర్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ కండ్యూసర్, అండ్ ఇది చూస్తున్నాం కదా, దీని ఫీడ్ వాటర్ పంప్ అంటాం. నెక్స్ట్ వార్మ్ వాటర్. ఇప్పుడు మనం డయాగ్రామ్ చూసాం కదా, ఈ డయాగ్రామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇది బాయిలర్. ఇట్ ఈస్ కన్వర్టెడ్ వాటర్ ఇంటూ హై ప్రెషర్ స్టీమ్ బై బర్నింగ్ ఫ్యూయల్ కాయిల్డ్ ఆయిల్ బై గ్యాస్. అంటే ఇది వాటర్ని హీట్ చేసి స్టీమ్ జనరేట్ చేస్తుంది. కాయిల్ అండ్ ఆయిల్ లేదా గ్యాస్ని ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. దీన్ని బాయిలర్ అని మనం అంటాం. ఇమేజ్లో చూస్తున్నారు కదా, స్టీమ్ పవర్ ప్లాంట్లో ఈ విధంగా మనం బాయిలర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇది సెకండ్ వచ్చేసరికి స్టీమ్ టర్బైన్. అంటే ది హై ప్రెషర్ స్టీమ్ ఎక్స్పాండ్ ఇన్ ది టర్బైన్ అండ్ రొటేట్స్ ది బ్లేడ్స్. అంటే హై ప్రెషర్ స్టీమ్ని టర్బైన్ అనేది బ్లేడ్స్ని రొటేట్ చేస్తుంది. దాన్ని మనం స్టీమ్ టర్బైన్ అని అంటాం. ఇమేజ్లో చూస్తున్నారు కదా, దీన్నే మనం స్టీమ్ టర్బైన్ అని అంటాం. ఇదే రియల్గా ఉంటుందన్నమాట. రియల్గా ఈ విధంగా ఉంటుంది స్టీమ్ టర్బైన్ అనేది. నెక్స్ట్ థర్డ్ జనరేటర్. ది టర్బైన్ ఈజ్ ఏ coupled to the generator and mechanical energy is converted into electrical energy. అంటే జనరేటర్ అనేది టర్బైన్ని రొటేషన్ని ఎలక్ట్రికల్గా కన్వర్ట్ చేస్తుంది. దీన్ని జనరేటర్ అని అంటాం. ఇమేజ్లో చూస్తున్నారు కదా, జనరేటర్ అనేది రియల్గా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ కండెన్సర్. ది ఎగ్జాస్ట్ స్టీమ్ ఫ్రమ్ టర్బైన్ ఈజ్ ఏ కండెన్స్డ్ ఇంటూ వాటర్ ఇన్ ది కండెన్సర్. అంటే టర్బైన్ నుంచి వచ్చిన స్టీమ్ని మళ్ళీ వాటర్గా మారుస్తుంది. దాన్ని కండెన్సర్ అంటారు. ఇమేజ్లో చూస్తున్నారు కదా, కండెన్సర్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ కూలింగ్ టవర్. ది కండెన్సర్ వాటర్ ఈజ్ కూల్డ్ ఇన్ ది కూలింగ్ టవర్ అండ్ రీసర్క్యులేటెడ్. అంటే కండెన్సర్ వాటర్ని కూల్ చేస్తుంది. దాన్నే మనం కూలింగ్ టవర్ అని అంటాం. ఇమేజ్లో చూస్తున్నారు కదా, కూలింగ్ టవర్ అనేది రియల్గా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ది ఫీడ్ వాటర్ పంప్. ఇట్ పంప్స్ ది వాటర్ ఫ్రమ్ కండెన్సర్ బ్యాక్ టు ది బాయిలర్. అంటే వాటర్ని మళ్ళీ బాయిలర్కి పంప్ చేస్తుంది అనమాట. దాన్ని ఫీడ్ వాటర్ పంప్ అని అంటాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెన్ బి జనరేటెడ్. నెక్స్ట్ reliable and continuous power source. Next fuel is easy available. Next suitable for large scale power generator. ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ప్లాంట్ ఈజ్ హై, రిక్వైర్స్ మోర్ వాటర్, ఫ్యూయల్ కన్జంప్షన్ ఈజ్ హై, causes air pollution. నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ హై. ఇవి డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ అప్లికేషన్స్. యూజ్డ్ ఇన్ థర్మల్ పవర్ స్టేషన్, యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ ఫర్ పవర్ జనరేషన్, యూజ్డ్ ఇన్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రిక్ జనరేషన్. ఇవి అప్లికేషన్స్. వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మా ఛానల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి.